మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఆర్యభట్ట స్కూళ్లలో నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయా? లక్షలు పోసి పిల్లల కోసం భవిష్యత్తుకు పాఠశాలలకు పంపిస్తుంటే యాజమాన్యం మాత్రం విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంది. హాస్టల్ గదిలో 5వ తరగతి చదువుతున్న చిన్నారుల మెడకు తువాళ్లతో ఫ్యాన్కు ఉరివేసేందుకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తు విద్యార్థులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ భయంకరమైన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీగా వారి నుంచి బాధ్యతారాహిత్యమైన సమాధానాలు రావడం గమనార్హం. అంతేనా, ఇవన్నీ డ్రామాలంటూ కొట్టిపారేసి సెలవుల కోసం విద్యార్థులే ఇలా డ్రామాలు ఆడుతున్నారని, వారికే పోలీస్ కౌన్సిలింగ్ ఇప్పిస్తామని యాజమాన్యం చెప్పడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అడుకొని ఉండగా రూముల్లేనా? రూముల్నే ఉన్నావా నువ్వు? రూముల్లేనా ఇదంతా? ఆ అబ్బాయి ఎవరో కూడా తెలియదు నీకు? మీ క్లాస్మేట్ మీ రూమ్మేట్? ఆయన ఎట్లున్నాడు? ఇప్పుడు నా పర్సనాలిటీ ఉన్నాడా? ఇగో నాన్న పర్సనాలిటీ ఉన్నాడా? మన ఫ్యాకల్టీ మెంబర్స్ పేరెంట్స్ కంటే ఎక్కువ ఫ్యాకల్టీ మెంబర్స్ మీదనే ఫ్యాకల్టీ మెంబర్స్ తోనే భయం ఉంటది పిల్లలకి, ఎవరికైనా సరే. మనం వాళ్ళ స్టేజ్ లో ఉన్నా కానీ ఇప్పుడు ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ తోనో పోలీస్ వారితోనే భయపడి కూడా నిన్న వీళ్ళు చెప్పలేదు. కొంచెం మెల్లగా ఏం కాదు నాన్న ఇదా అంటే తర్వాత నాకు ఫస్ట్ ఇక్కడ కాలు కట్టారు, తర్వాత నా నూరు కట్టేసిండు. నేను మొత్తం స్పృహ తప్పినట్టు అయిపోయినా. ఇప్పుడు మనం కొట్లాడుకుంటేనే ఆ టెన్షన్ మనమే చేయలేము సార్. పెద్దవాళ్ళము చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు అని చెప్పేసి ఈయనకి అడిగితే బెడ్ పక్కన నుండి మా ఫ్రెండ్ వచ్చి చెప్పగానే బెడ్ పక్కన నుండి ఉరికిండన్నా. నేను వెళ్ళాను, నేను ఆ మేడం వాళ్ళ రూమ్ ఉంటదంట, అక్కడ మేడం వాళ్ళ రూమ్ వరకు వెళ్ళాను. ఆయన మురళి సార్ రూమ్ కి వెళ్ళాడు అని చెప్పేసి ఈ పిల్లడు చెప్పాడు. మేము ఇప్పుడు ఎగ్జాక్ట్ మన క్లూ లేకుండా మనం అప్పుడు ఇక ఇదిలా ఉంటే సీసీ ఫుటేజ్లో ఘటనకు సంబంధించిన వీడియో డిలీట్ అవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు ప్రశ్నిస్తే కెమెరాలు పనిచేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యం దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పేరెంట్స్ తమ పిల్లల ప్రాణాలకు రక్షణ లేదని స్కూల్ ముందు ధర్నాకు దిగారు. ఇంతటి గందరగోళం జరుగుతున్న విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలే చిన్నారులకు నరకప్రాయంగా మారుతుందని, అధికారులు స్పందించే వరకు తమ పోరాటం ఆపమని బాధితులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాల్మన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాల్మన్, ఏంటి అప్డేట్? థ్యాంక్ యూ మనోజ్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆ విద్యార్థులకు విద్యా బోధలు నేర్పించాల్సిన యాజమాన్యం అయితే కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది అయితే మనకు కళ్ళకు కనబడ్డట్టయితే కనబడుతుంది. విద్యార్థుల మధ్య అంటే హాస్టల్లో ఉన్న విద్యార్థుల మధ్య చిలికి గాలివాన అయ్యే విధంగా అయితే తయారైంది. ఒక విద్యార్థికి ఆ తోటి విద్యార్థులకు అంటే ఈ ఇరుపక్షాల విద్యార్థులకైతే ఆ ఒకరిపై ఒకరైతే దాడులు చేసుకున్నారు. వీరు చదువుకునే చదువు 5వ తరగతి అయినా ఇప్పటికీ అంటే ఒక గ్యాంగుల్లాగా తయారైనని చెప్పవచ్చు. దీనికి సంబంధించి విద్యార్థుల మధ్య ఈ యొక్క తారల స్థాయికి అయితే ఆ గొడవలు అయితే చేరుకున్నాయి. ఈ సందర్భంలో ఒక విద్యార్థికి ఆ టవలతోటైతే ఉరివేసే ప్రయత్నం వేసి ఫ్యాన్ కు పెట్టడానికైతే విద్యార్థులు ముందుకొచ్చారని అయితే ఎవరైతే దెబ్బలు తిన్నాడో ఆ విద్యార్థి అయితే బోర్న విలపించాడు. దీనికి సంబంధించిన విషయాలు మనం చూసుకున్నట్లయితే యాజమాన్యం అయితే అంటే ఆర్యభట్ట ఆ యొక్క ప్రైవేటు పాఠశాల లేకుంటే హాస్టల్ నిర్వహిస్తుంది. హాస్టల్ కు పర్మిషన్ ఉందా లేకుంటే స్కూల్ కు పర్మిషన్ ఉందా, ఎలాగున్నాయి పర్మిషన్స్ అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల అంటే అక్కడ ఉన్న హాస్టల్ సిబ్బంది కానీ లేకుంటే కళాశాల యాజమాన్యం కానీ అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది అయితే మనకు కనబడుతుంది. ఒక 5వ తరగతి విద్యార్థిని ఉరివేసే స్థాయికి అంటే టవల్లతోటి ఉరివేసి ఫ్యాన్ కు వేలాడదీయం అనేది అయితే ఆ చర్చనీయాంశంగా మారింది. ఆ యొక్క సంఘటన స్థలానికి అయితే విద్యార్థి తల్లిదండ్రులు వారి యొక్క బంధువులు అయితే పెద్ద ఎత్తున ఆ కళాశాల ఆ పాఠశాల ముందైతే ఆ ధర్నాకు దిగారు. ధర్నాకు దిగి ఇది ఎలా జరిగింది అనేది అయితే ఆ విద్యార్థి తల్లిదండ్రులు అయితే బోర్న విలపిస్తున్నారు. ఒకవేళ కనుక జరిగినట్లయితే మా పరిస్థితి ఏంది, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అయితే చాలా దారుణం. ఆ యొక్క పాఠశాల తక్షణమే గుర్తింపును రద్దు చేయాలి, వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, దానికి సంబంధించిన
సీసీ ఫుటేజ్లు అంటే గతంలో సీసీటీవీ ఫుటేజ్ పనిచేయడం ఉంది, కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత సీసీ ఫుటేజ్ అయితే మాయం చేశారని అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమంటే సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అయితే నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పటికే కోపంతో అయితే పాఠశాల యాజమాన్యం పైన కొంత తీవ్రంగా స్పందించారు. దీనికి సంబంధించిన విషయం హుటాహుటిన స్థానిక పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. ఇరువురిని అయితే సద్దుమణిగే ప్రయత్నం చేసిన విద్యార్థి తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఒకవేళ మా కుమారునికి ఏదైనా జరిగినట్లయితే పరిస్థితి ఏంది, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని అయితే విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఆందోళన చేశారు. ఖచ్చితంగా ఇలాంటి పాఠశాలలను అయితే గుర్తింపును రద్దు చేయాలి, వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఈ యొక్క ఆర్యభట్ట ఎక్కడ జరిగినా ఇలాంటి పాఠశాలల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, చైర్మన్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థి తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మనోజ్. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.